క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరు అందరూ కూడా ఆయన ధరించుకున్నారు అని. ఆయన మనం ధరించుకున్నాం. నీకు తెలియదు, సాతానుకు తెలుసు. ఆయన ఆయన రక్తానికి ఉన్నటువంటి శక్తి, ఆ పేరులో ఉన్నటువంటి శక్తి, ఆ పేరులో ఉన్నటువంటి ఆ ప్రభావం, ఆ పేరులో ఉన్నటువంటి ఆ మహిమ నువ్వు ధరించుకున్నావు. నీకు తెలుసు అది. ఆ గ్రహింపు కొలస్సీ పత్రిక 2:2 ఉన్నది. సంపూర్ణ సకలైశ్వర్యం యొక్క గ్రహింపు. 2:2 ఈ రీతిగా వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం గ్రహింపు అండర్స్టాండింగ్ అండి. నీ మీద నా మీద ఉన్న అభిషేక తైలము, నీ మీద నా మీద ఉన్నటువంటి దేవుని మహిమ, నీ మీద నా మీద ఉన్నటువంటి దేవుని మహిమ. నీకేమో నువ్వులా కనపడతావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు క్రీస్తులాగా, దేవుని దృష్టిలో, తండ్రి దృష్టిలో కుమారునిలాగా, కుమార్తెలాగా నిన్ను చూస్తున్నాడు. నువ్వు కప్పపడ్డావు కదా, మహిమతో కప్పపడ్డావు కదా. నిజంగా నువ్వు ప్రభు ప్రేమని అడిగితే ఆయన కోసం పరిగెడతావు, ఆయన కోసం పరిగెడతావు, ఆయన కోసం పోరాడతావు, ఆయన కొరకు చనిపోతావు. ఆయన కోసం చనిపోతాం, ఆయన కోసం పోరాడతాం, ఆయన కోసం పరిగెడతాం, ఆయన కోసం పరిగెడతాం. నీ ప్రాణం నీకు ప్రేమ ఎందుకు అనిపించదు, నీ ప్రాణం నీకు ఇష్టంగా అనిపించదు. నీ ఇష్టం కంటే దేవుని ఇష్టం నీకు ప్రాణంగా ఉంటుంది. నీ చిత్తం కంటే దేవుని చిత్తం నీకు ప్రాణంగా ఉంటుంది. నీ మార్గం కంటే దేవుని మార్గం నీకు ప్రాణంగా ఉంటుంది. అంతా ఆయనే, అంతా ఆయనే, అంతా ఆయనే. నీ ఉన్నదే ఆయన కోసం, మనం ఉన్నది ఆయన కోసం, ఆయన కోసమే జీవిస్తూ ఆయన కోసమే ఉన్నాం. ఇది 1 కొరింథీయుల 8వ చెప్పేది. ఆయన బట్టి మనం ఉన్నాం, ఆయన కోసం మనం ఉన్నాం. ఎవరి కోసం ఉన్నాం? హల్లెలూయా. ఆయన కోసం మనం ఉన్నాం, ఆయన బట్టి మనం ఉన్నాం, ఆయన కోసం ఉన్నాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే మన కోసం కాదు, ఆయన కోసం. అది ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 22లో అంటాడు, పౌలు అంటాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే. అయితే నేను 2 తలంపుల మధ్య ఇరుకులు పడ్డాను అంటాడు. ఏంటి అని అంటే, ప్రైజ్ ది లార్డ్, నేను వెడలపై క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ నాకు ఉంది, కానీ నేను వెడలిపోయి అంటే ఈ లోకం నుంచి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా, ఆయనతో కూడా అక్కడ ఉన్న పరలోకంలో ఉండాలని ఆశ ఉన్నది. కానీ ఒక చదవన మాటని, ఎంత చక్కని మాట అది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. శరీరమందు నిలిచి ఉండటం, శరీరములో నేను జీవించటం మిమ్మును బట్టి అవసరమై ఉన్నది, నన్ను బట్టి కాదు. రెండింటి మధ్య నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో కలిసి ఉండాలని, ప్రభుతో కలిసి ఉండాలని, ప్రభువుని చూస్తూ ఉండాలని ఆశ ఉంది. కానీ నన్ను మీకోసం నేను ఉండటం మరి అవసరం. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. రేపు యేసు రాకడండి, బోరపోసే సమయం ఆసన్నమైందండి. లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిట్లు మనం చూస్తున్నప్పుడు రకరకాలైనటువంటి బీభత్సాలు జరుగుతున్నాయండి. కరువులు, కాటకాలతో, యుద్ధాలతో, మరణాలతో, సమాధానం లేకుండా దేశాల మీద దేశాలకి, రాజ్యాల మీదకి రాజ్యాలకి, మనుషుల మీదకి మనుషులకి పొసకనటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే ప్రభు రాకడ సమీపించింది. ఎప్పుడో మోగబోతున్న బోర, ఆ ఆకాశంలో కడబోర, 7వ బోర అంటారు దీన్ని. 6 బోరలు ఊదిన తర్వాత 7వ బోర ఆపేశాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఆ కడబోర మోగే సమయం అండి ఇది. కడబోర మోగే సమయం ఇది. ఇంకెప్పుడా మీరు ఎప్పటి నుండి చెప్తున్నారు అనుకోకండి. నీకోసమే
మారు మనసు పొందిన నీ కోసమే, నీ మార్పు లేనటువంటి నీ కోసమే, అసంపూర్ణంగా ఉన్నటువంటి నీ కోసమే. ఒకవేళ బోర మోగితే మనం ఎత్తబడకపోతే ప్రయోజనం ఏంటి? యేసు క్రీస్తు ప్రభు వారి సిలువలో కార్చినటువంటి ఆ విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తం వృధా అయిపోద్దా? వృధా చేస్తావా నువ్వు రక్తాన్ని? నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను నిర్మలంగా చేయడానికి, నీతివంతులుగా చేయడానికి, ఏ పాపము నీలో కనబడకుండా కంప్లీట్ గా మనల్ని కడగటానికి కార్చినటువంటి రక్తాన్ని మనం అపవిత్రమైన ఎత్తుతావా? నీ క్రియల చేత తప్పించుకుంటావా నువ్వు? గొర్రెపిల్లే కదా ఆయన ఏం చేస్తాలే. నీ గుండె ధైర్యం అదేగా, గుండె బలం అదేగా నీకు. ఎంత విసిగిస్తావయ్యా దేవుణ్ణి, ఎంత పీడిస్తావయ్యా దేవుణ్ణి, ఎంత ఏడిపిస్తావయ్యా దేవుణ్ణి. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని. అతడు పరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుడు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుడు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధముల. ఎన్ని విధాలుగా నిన్ను తడుతుంటే, ఎన్ని విధాలుగా నీ లోపలికి రావాలని, ఎన్ని విధాలుగా నీలో ఉండాలని, ఎన్ని విధాలుగా నిన్ను తరదానిగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మళ్ళా పడతావా? ప్రభువు రాకడండి, కడపూరా నీకోసం వెయిటెన్సీ. ఆయన చూస్తుండు. ఈ రోజు కావాలా నా కుమారుడు, నా కుమార్తె ఈ రోజైనా సంపూర్ణంగా, పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా, పైపైన కాదు, బొక్కటాలు కాదు, పైపైన ఏడవటాలు కాదు, హృదయపూర్వకంగా, సంపూర్ణంగా యేసయ్యా నా జీవితంలోకి రండి, నన్ను కంప్లీట్గా నన్ను మార్చేయండి అని ఒక్క మాట నీ నోటి నుండి వస్తే ప్రైజ్లో ఆ పదం కోసమే నేను చూసేది. లోకం అంతా ఆ పదం వెలికిద్దేమో, లోకం ఆ పదం వెలికిద్దేమో, కడపురం మోగిదే నా బిడ్డలను పైకెత్తుకొని పరలోకంలో యుగ యుగాలు ఉండేటువంటి ఆ లోకంలో సాతాను వారికి దూతలకు సిద్ధపరిచినటువంటి నరకంలో నుండి నేను తప్పించబడడానికి, యుగ యుగాలు మండే అగ్నిగుండంలో నుండి మనల్ని విడిపించడానికి ఆయన తాపత్రయపడుతుంటే వాడాలి. అయితే నేనే పోతాను అగ్నిగుండంలోకి, నువ్వే పరలోకంలో. నిజంగా మనం ప్రభుకి అప్పగించుకుందాం. తెలీదు నేడు రేపు ఆ బోర మోగితే, బోర మోగగానే సిద్ధపడినటువంటి వాళ్ళు అప్పటికప్పుడేనంట వెంటనే అక్షయ దేహం ధరిస్తారు. అది యేసయ్య చనిపోయి 40 రోజులు భూమి మీద తిరిగాడు. తిరిగిన తర్వాత అందరూ చూస్తుండగానే మహిమ దేహంతో పైకి ఎత్తబడిండు. అప్పుడు మేఘం వచ్చి ఆయన పరలోకానికి తీసుకుపోయిందని రాయబడుతుంది అపోస్తుల కార్యాల్లో, లోకాసు 24వ అధ్యాయంలో. మేఘం ఆయన కొనిపోయింది, ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. ఆ దేహం ధరిస్తాం. అది బోర్ ఎప్పుడైతే మోగుతుందో, మనకి కరెంట్ షాక్ కొట్టినప్పుడు జరిగే ఫలితం ఏంటంటే, ఆ షాక్ కొట్టినప్పుడు ఒంట్లో ఉన్నటువంటి రక్తం మొత్తాన్ని పీల్చేసింది. అది అప్పుడు కాలిపోయి మాడిపోతాం. ఆ బోరు మోగినప్పుడు కూడా ధరించుకున్నాం కదా, ఆయన ధరించుకున్నాం కాబట్టి ఆ బోరు రోగినప్పుడు ఈ దేహాన్ని ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ మెరుపు ఎప్పుడైతే ఆ బోర శబ్దం ఈ మన దేహం వింటదో, ఈ మహిమ దేహం వింటదో, అప్పుడు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అయిపోయి ఇక ఎత్తపడతారు. అది ఆ ఎత్తబడే రోజుల్లో కూర్చో, బోరం మోగే రోజుల్లో కూర్చోము. నేడో రేపో ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభు బోర మోగుతున్నటువంటి సమయం, బోర మోగుతున్నటువంటి సమయం. ప్రభువా బోర మోగినప్పుడు నేను
బోర శబ్దం వినలేటువంటి మంద స్థితిలో నేను ఉండకూడదు అయ్యా. బోర శబ్దం వినలేనటువంటి స్థితిలో నేను ఉండకూడదు. నిద్రావస్థలో నేను ఉండకూడదు. పాపం అనేటువంటి భ్రమలో నేను ఉండకూడదు అయ్యా. ఈ రాత్రి నేను దాటిపోతు ప్రభు అని ప్రభు చేతులకు మనం అప్పగించుకుంటామా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసునుగా. ఓ వడివడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసునుగాంచెదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే ఏసయ్యా, నాకు లక్షలొద్దు, కోట్లొద్దునైనా ఈ కోట్లతో తిరగలిగే కృప నాకు ఇయ్యయ్యా. మేఘాల మీదకే రూపాంతరపరచబడే అనుభవం నాకు కావాలయ్యా. రూపాంతరపరచబడే అనుభవం, రాకుండా ఎత్తబడేటువంటి కృప నాకు కావాలయ్యా. ఈ రాత్రి దాటిపోతున్నాయ్యా. ఈ రాత్రి దాటిపోతయ్యా. కనికరం రాని అయ్యా, కనికరం రాని అయ్యా. లోతైనటువంటి అవగాహన నాకు దయచేయి, లోతైన మార్పు నాకు దయచేయి, లోతైన ప్రత్యక్షత నాకు దయచేయి. ఓ దేవా, నా మనోనేత్రాలు, నా హృదయాన్ని తెరవండి నాయనా. దీని వల్ల నన్ను కడగండి నాయనా. దీని వల్ల నేను రక్తంతో నన్ను కడగండి. దీని వల్ల నన్ను కడగండి అయ్యా. దీని వల్ల నన్ను కడగండి. ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు నాయనా. కమ్మబోతుంది చీకటి, చంద్రుడు తన కాంతి, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే యేసయ్యా, నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెచ్చును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెచ్చును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెచ్చును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెచ్చును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతికి తాళతో నిత్యము ఆనందమానందమే. 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 నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతికి తాళతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతికి తాళతో నిత్యము ఆనందమానందమే. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా,
మధుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరగా, ప్రియమాన ప్రభు యేసును గాంచెగా, వడివడిగా ప్రభు చెంతకు చేరగా, ప్రియమాన ప్రభు యేసును గాంచెగా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెచ్చును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెచ్చును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెచ్చును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెచ్చును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెచ్చును. నా ప్రియుడేసు నీ సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసు నీ సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. 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 రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెచ్చును. నేడో రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకే తెచ్చును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు 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 తెచ్చును. సూర్యుని చీకటి కన్నును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కన్నును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెచ్చును. 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 ఆ గడిలో కూర్చో దేవుని బిడ్డలారా, రేపనేది మనకు ఉండదో ఉండకపోవచ్చేమో. మనం ఎన్నో కళలు కన్నాం, అవి నీ కళలే. దేవుని ఉద్దేశం వేరు కదా. ఎంతకాలం నీ కోసం ఎదురు చూశాడు ఆయన. ఎంత సమయం ఎదురు చూస్తూ వచ్చాడు. మేబీ రేపు మనకు ఉండకపోవచ్చేమో, లేక ఆ ఆకాశంలో ప్రభు కణభోరం శబ్దం మోగిస్తాడేమో.
ఒకవేళ అదే జరిగితే అసంపూర్ణంగా ఉన్నటువంటి నీవు పరిపూర్ణత లేనటువంటి నీవు లోకాశలతో నిండిపోయినటువంటి నీవు ఎంత కృప పోగొట్టుకుంటావేమో. అందుకే ఈ రాత్రి ప్రభు ఈ విధంగా నిన్ను దర్శిస్తున్నాడు. ఎన్నో విధాలుగా నిన్ను దర్శించాడు, అయినా నువ్వు మనసును పెట్టలేదు, లక్ష్య పెట్టలేదు, లెక్క చేయలేదు. ఇది నీకు ఒక తరుణమేమో, ఇది నీకు మరొక అవకాశమేమో. అవ్వా, ఈ లోక సంబంధమైన జీవితం చాలు. ఈ రాత్రి నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నిలువెల్లా నీ రక్తంతో నన్ను కడుగు, నిలువెల్లా నీ అగ్గిరితో నన్ను కడుగు. లోకం నాలో నుండి వేరు చేయ్యా, లోకాశలో నాలో నుండి వేరు చేయ్యా. నిన్ను నిండిపోయే జీవితం నాకు దయచేయ్యా, నీలో నిలిచి ఉండే జీవితం నాకు దయచేయ్యా. నన్ను కప్పావు, నువ్వు నా మీద ఆవరించావు, కానీ నా నేచర్ మారలేదయ్యా, స్వభావం మారలేదయ్యా. ఆ నేచర్ మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభువా. ఈ బలమైనటువంటి శరీర సంబంధమైనటువంటి జీవితం నుండి నాకు విడుదల ఇవ్వండి. నా కట్లు తెంచండి అయ్యా, స్వతంత్రురాలుగా చేయండి అయ్యా. దేవా, నీవుగాక నాకు మరేది అక్కర్లేదని పితరులు పలికినట్లుగా పలకడానికి నాకు సహాయం చేయండి ఆయన. వేషవద్దు, మోసవద్దు నాయనో. నాకు కావాలయ్యా, కావాలయ్యా, కావాలయ్యా. వెండొద్దు, బంగారం వద్దు, కొండంత కోట్లు వద్దు నాయనా. నీ ఉంటే నాకు చాలయ్యా, అదే నాకు మేలయ్యా. ఓ దయగలిగిన తండ్రి, ఈ బిడ్డలందరినీ దర్శించు నాయనా, బిడ్డలందరినీ ఆవరించు నాయనా, ఈ ప్రాంతం అంతటా ఆవరించు నాయనా, ఈ ప్రజలందరిని ఆవరించు నాయనా. గోరమోగే సమయంలో ప్రతి ఒక్కరు మార్పు చెందే ఆ కృపలోనికి గ్రామంతటి తీసుకురండి నాయన, ప్రాంతమంతటి తీసుకురండి నాయన. ఓ దేవా, ఈ రాత్రి మమ్మల్ని ఈ గ్రామాన్ని దాటిపోవద్దు నాయనా, దాటిపోవద్దు నాయన, దాటిపోవద్దు. మీ మహిమ యొక్క విలువ తెలియని వారుగా ఉన్నామయ్యా, పరలోకం యొక్క విలువ తెలియని వారంగా ఉన్నామయ్యా, సిలువ ప్రేమ యొక్క విలువ తెలియని వారంగా ఉండిపోయావు నాయన. రాత్రి మమ్మల్ని దర్శించండి నాయన. మీరు అక్కడి వరకు మా అందరిని ఆయత్తపరచండి, అందరినీ సిద్ధపరచండి. బలహీనమైనటువంటి మా బలహీనతలన్నిటి నుంచి విడిపించండి. పూర్ణులుగా, పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా చేయండి.
ఘోర శబ్దం విని ఎత్తబడి నీతో యుగయుగాలు ఉండే ఆ జీవితంలోనికి, ఆ కృపలోనికి రావడానికి సహాయం చేయమని, ఈ వాక్యము ప్రార్థనలు అంగీకరించమని ప్రతి ఒక్కరిని దర్శించు, లోతైన నీ కృపలోనికి నడిపించమని, సిలువకు సాక్షులుగా చేయండి, హత్తుకుని వెంబడించేవారుగా చేయమని, నెమ్మది సమాధానం లేకుండా కుటుంబాలను దర్శించాలి. తాగుడు వ్యసనాల ద్వారా కుటుంబాల్లో సంతోషం సమాధానాలు లేని కుటుంబాలను కూడా దర్శించండి. రోగాల చేత పీడింపబడుతూ, నయం కాని జబ్బుల చేత పీడింపబడుతూ బాధపడుతున్నటువంటి వ్యక్తులను దర్శించండి అయ్యా. నానా విధ సమస్యలతో, రోగాలతో ఉన్నటువంటి, బాధలతో ఉన్నటువంటి వారిని దర్శించు. ఘనమైన కృపగల కార్యాలు చేయండి, ఆకర్షించుకోండి, రక్షించుకోండి. ఈ గ్రామంతా కూడా నీ ఎత్తబడి పరలోకంలో నీతో కలిసి ఉండే గొప్ప కృప, శ్రేష్టమైన భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ, సన్నిధి కొరకు, మీ మాటలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన వీళ్ళందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం. యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.